Hey guys, welcome back to my channel. It's me, Ammu. ఇదేందమ్మా మళ్ళా మొత్తం ఫ్యామిలీతో వచ్చినావు అని చెప్పి అనుకుంటున్నారా? ఏం లేదండి, అందరం ట్రిప్కి వెళ్తున్నాము. సమ్మర్ హాలిడేస్ కదా, అట్లా అని చెప్పి ఓన్లీ వన్ డేనే. मस्त शेड्स होणार नीला अप्पा कमल हासन ఓన్లీ వన్ డే ట్రిప్ అన్నమాట. జోగులాంబ టెంపుల్కి వెళ్ళాము. మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యామండి ఇక్కడ నుండి. స్టార్ట్ అయిన తర్వాత మా ఇద్దరు ఆడపడుచులను పిక్ చేసుకొని మేము వెళ్ళిపోయినాం అనమాట. టిఫిన్ కూడా చేసుకొని వెళ్ళినాము, ఉప్మాని ఇంట్లో. ఒక్కొక్కరం ఒక్కొక్క ఐటెం చేసుకొని వెళ్ళినాము. టిఫిన్ అయిపోయింది. టిఫిన్ అయ్యగానే అందరూ పడుకున్నారు అనమాట. ఆ గ్యాప్ లో నేను వీడియో తీసాను అనమాట అందరిని. సో ఇది ఎక్కడ ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి వీడియో తీసిన అనమాట. అంటే ఇక్కడలాగా అక్కడ ఏం హౌసెస్ లేవు కదా, చాలా గ్యాప్ అక్కడొకటి ఉన్నాయి. మళ్ళీ అక్కడ ఎట్లుంది అని చెప్పి మా పాపకి చెప్పుకుంటూ తీసా వీడియో. యాక్చువల్లీ చూడండి, ఇందాక వచ్చిందా చూసినారా గడ్డి? అది ఎప్పుడో చిన్నప్పుడు చూసిన. ఇంక అందరు లేచారనమాట పడుకొని. మా పాప హాయ్ చెప్పు అని చెప్తుంది వాళ్ళ తమ్ముడికి. చూడండి ఎంత బాగున్నాయో అక్కడ హౌసెస్ కదా అన్ని. చాలా స్పేషియస్ గా నీట్ గా బాగున్నాయి అక్కడ. అసలు మనకి ఇక్కడ అట్లా ఉండడం చాలా తక్కువ, మన హైదరాబాద్ లో అంత స్పేషియస్ తోని. చూడండి, ఉండే ప్లేసెస్ లో అయినా మంచిగా నీట్ గా కన్స్ట్రక్ట్ చేయించుకున్నారు వాళ్ళు. అది వచ్చిన కొద్ది దగ్గరికి మేము వస్తుందేమో అని అనుకున్నాం, కానీ ఇంకా 1.5 hour ఉంది అని చెప్పారు డ్రైవర్ని అడిగితే. సో ఇంకా అట్లనే వెళ్తూ ఉన్నాం అన్నమాట చూసుకుంటూ. ఇక్కడ ఎందుకు ఇది చూపిస్తున్నాను అనుకుంటారు కదా, ఇందులో ఆల్రెడీ మట్టి వేసి పెట్టినారు. మేబీ ప్లాంట్స్ ఏమైనా పెడతారు అనుకుంటా అందులో, అందుకని చెప్పి. అది మొత్తం లాస్ట్ ఎక్కడి వరకు ఉందో అంత వరకు ఉంది, అట్లనే మట్టి వేసి పెట్టినారు చూడండి. సో ఇంకా వచ్చినట్టే అనిపిస్తుంది. వచ్చేసింది. ఇంకా బ్యాంగిల్స్, బ్యాగ్స్ అన్ని కనిపించినాయి అంటే కొంచెం వచ్చింది అని అనిపించింది. కానీ అడిగితే నిజంగానే ముందే కనిపిస్తుంది చూడండి. ఇంకొంచెం ముందుకు టర్న్ అయినాక చూపిస్తాను. చూడండి, గోపురం కనిపిస్తుంది. వచ్చేసింది. ఇంకా చూసారా కనిపించింది గోపురాలు. అయిపోయింది. ఇంకా బస్సు పార్కింగ్ అని చూసుకుంటున్నాము. కానీ ఎంత వేడిగా ఉందో, మాకు ఏసీలు ఉన్నంత వరకు ఏం అర్థం కాలేదు. ఇదే మా బస్సు పార్కింగ్ ఎక్కడ పెట్టాలని చెప్పి తీసుకెళ్తున్నారు. ఇంకా దాని ముందు గోశాల ఉండే చిన్నది. ఇదేమో తుంగభద్ర రివర్. కృష్ణా రివర్, తుంగభద్ర రివర్ రెండు కలిసే ఉంటాయంట ఇక్కడ. ఇది మా బాబే తీసిండు ఈ వీడియో. నెక్స్ట్ ఇది అక్కడే ముందుకు వెళ్తుంటే అక్కడ బోటింగ్ కూడా చేస్తున్నారు మమ్మీ అని చెప్తుంది మా బాబు అది తీసినాక. ఎంత పెద్దగా ఉందో చూసినారా. నెక్స్ట్ అయితే టెంపుల్ లోకి వచ్చేసాము. ఇంకా
ఇది ఫస్ట్ నంది శివుడు ఉన్నాడు అనమాట. ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను మీకు. ఇవన్నీ స్టోన్స్, ఇవన్నీ అసలు పిల్లర్స్ అప్పటివి, చాలా ఇయర్స్ బ్యాక్ అని చెప్పారు అక్కడ. అంటే రాసి ఉంటాయి కదా, అక్కడ చదివాను అనమాట. చూడండి ఎట్లా కన్స్ట్రక్ట్ చేసినారో అప్పట్లో. మా పాప ఒక రౌండ్ వేసుకుని వచ్చింది, చూస్తా మమ్మీ ఒకసారి ఎట్లుందని చెప్పి. దానిపైన డిజైన్స్ కూడా వేస్తారా మమ్మీ అని చెప్పి అంటుంది. అదే మా పాపకు చూపిస్తూ చెప్పింది అనమాట. ఇది ఇంకా కొంచెం పక్కకే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్ళినాక ఉందన్నమాట ఈ విగ్రహాలు. ఇవన్నీ నవగ్రహాలు కూడా ఉన్నాయి అక్కడే. ఇది కొంచెం ముందుకు వస్తే కాలభైరవుడు ఉంటాడు, దాని పక్కనే త్రిమూర్తులు ఉంటారు. చూడండి, త్రిమూర్తులు వచ్చేసారు. నెక్స్ట్ వినాయకుడు. ఇది ఏంటి అసలు స్టోరీ అని చెప్తుంది. ఇక్కడ మిర్రర్ లో చూపిస్తున్నారు అమ్మవారిని. అది ఏమంటారు, ఐడిల్ అన్నమాట. అది బ్రాస్ ఐడిల్ తో ఉంటారు కదా, అది ఇందాక జూమ్ చేసి చూపించా కదా, రియల్ అన్నమాట. అది గాడ్ అంటే ఆ శివుడి దగ్గర పూజలు ఎక్కువైతాయి అన్నమాట. ఇదైతే ఇంకా నియర్ బై లో మొత్తం ఇట్లా ఉంది అని చెప్పి చూపిస్తున్నాను మీకు. ఈ స్టోన్స్ కానీ ఇవి మొత్తం ఎట్లుంది అంతా అని చెప్పి చూపిస్తున్నా. మళ్ళీ ఇంకా మేము బయటికి వచ్చేసాం. ఇంకా దర్శనం అంతా మంచి జరిగిన తర్వాత మళ్ళీ వచ్చేసినాం ఇంకా బస్సులో వెళ్ళడానికి అని చెప్పి. సో అక్కడ ఒక మంచి ప్లేస్ చూసుకొని ఒక్కొక్కరు ఇంకొక ఐటెం తీసుకెళ్ళాం కదా, ఇంకా ఫస్ట్ మా అక్క వాళ్ళు పిల్లలకి అన్నము వడ్డించేసాం అన్నమాట. తిన్నారు. తిన్న తర్వాత మా పిల్లలు మెల్లగా తింటున్నారు చూడండి. మేము కూడా ఇందాక అందరం అక్కడే కూర్చున్నాం, మళ్ళీ పిల్లలు తింటలే అంటే వచ్చేసిన అనమాట ఇంకా నేను. ఇది మా మిన్ను హ్యాండ్ బ్యాగ్, మా మిన్ను ఫోన్. మిన్ను అంటే మీకు తెలుసు కదా, మా చిన్న ఆడపడుచు వాళ్ళ పాప. నీ పేరేంటి నాన్న? ముగ్గురు ఆడపడుచులలో ఒక్కతే అమ్మాయి మిన్ను. నెక్స్ట్ తినేసి ఇంకా బయలుదేరిపోయాం మళ్ళీ. మా పాప చూడండి చున్నీ వేసుకుని ఎట్లా ఆడుతుందో అక్కడ. కొంచెం తిన్నాక అందరు బూస్టప్ అయిపోయారు అనమాట, మంచిగా ఎనర్జీ వచ్చిందనమాట. మళ్ళీ ఏసీ ఆన్ చేసుకున్నాము. ఇది జోగులాంబ స్టేషన్ అన్నమాట. ఈ స్టేషన్ నుండి మనం మళ్ళీ టెంపుల్ కి రీచ్ అవ్వాలంటే 14 కిలోమీటర్స్. చూడండి, మీకు జూమ్ చేసి చూపించాను. జోగులాంబ స్టేషన్ రావాలనుకున్న వాళ్ళు, బస్ అవైలబుల్ వద్దు అనుకున్న వాళ్ళు ట్రైన్ కూడా ఉంది. సో హ్యాపీగా ట్రైన్ లో రావచ్చు మీరు. నెక్స్ట్ ఒక్కసారి మళ్ళీ తిన్నాక ఒక నాప్ అయినాక మళ్ళీ వీడియో తీయమని చెప్పిండు మా బాబుకి. తీస్తున్నాడు చూడండి. మా బాబు కాదు, మా అల్లుడు అనుకుంటా. మా బాబు ఇక్కడే కూర్చుండు, మా అల్లుడు తీస్తున్నాడు. ఇంకా లంచ్ అయిపోయింది కదా, కొంచెం చిల్ అవుదామని చెప్పి మా మరిది అయితే కూల్ డ్రింక్ తీసుకుంటా అని చెప్పి దిగిండనమాట. థమ్స్అప్ నేను గ్లాసెస్ లో పోస్తే మా అల్లుడు ఇస్తున్నాడు చూడండి. ఫుల్ చిల్ అయిపోతారు అందరికి అయిపోయింది. నెక్స్ట్ నేను కూడా తీసుకున్నా. కానీ ఇక్కడ చాలా మట్టుకి ఈ ట్రక్సే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎక్కువ వెహికల్స్ అన్ని తక్కువ, అసలు బస్సెస్ అవన్నీ.
మా పాప ఏమైందేమో ఉండి ఉండి అలిగింది అనమాట. పిల్లలు వాళ్ళు లేదా అనుకుంటే వచ్చి అలా బాబాయ్ దగ్గర కూర్చొని ఏడుస్తుంది. ఇగో మంకి పిల్ల వీడు కూడా ఆడుతుంది బాగా. ఆమెకి ఏమైందేమో మా పాపకి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మంచిగా ఉండే కదా ఈవినింగ్, ఉండి ఉండి సడన్ గా వర్షం పడిపోయింది అక్కడ. మంచిగా సన్సెట్ అంతా మంచిగా ఉంది అనుకుంటే సడన్ గా వర్షం పడిపోయింది. ఇంకా చల్లగా ఉంది అనుకుంటే అస్సలు చల్లగానే లేదు, వెదర్ ఇంకా హాట్ అయిపోయింది. నెక్స్ట్ లైట్స్ వేసిన తర్వాత ఎట్లుంది అని చెప్పి మళ్ళీ ఒక వీడియో. నెక్స్ట్ ఆ గ్యాప్ లోనే ఫొటోస్ ఒక్కొక్క స్టిల్స్ ఇచ్చి ఫొటోస్ దిగినాం అనమాట. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో చూపిస్తాను చూడండి మీకు. పిల్లలు స్టిల్స్ ఇవ్వమంటే మొత్తం ఫోన్ లో పెట్టేస్తారు చేయలన్నీ, అందుకని చేయలు కిందికి అనేసా వాళ్ళకి. మా పాప బావా చూడు అని చెప్తుంది. వర్షం కొంచెమే అనుకున్నాం కానీ కొంచెం కొంచెం పడుతూనే ఉంది. అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి ఇంతే కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, వాళ్ళకి పర్సనల్ వర్క్ ఉండి మా బావ వాళ్ళ ఫ్యామిలీ రాలే, మా హస్బెండ్ కూడా రాలే. చూడండి వర్షం సడన్ గా స్టార్ట్ అయిపోయింది. కొంచెం అనుకున్నాం కానీ అది పడుతూనే ఉంది. ఇంకెక్కువ పడుతుందేమో అనుకున్నాం కానీ లేదు. ఇంకా నేను కూర్చున్న దగ్గర చూడండి ఎట్లా ఉందో. వ్యూ బాగుంది కదా. నెక్స్ట్ అయితే ఇంకా 7 అయిపోయింది. అంటే ఇక్కడ దగ్గరలోనే గద్వాల్ ఉంటది కదా, అక్కడ హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయని చెప్పి మేము వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. ఆ గ్యాప్ లో బస్సు కొంచెం ట్రాఫిక్ లాగింది అనమాట. ఆ గ్యాప్ లో పిల్లలు డాన్స్ చేస్తున్నారు చూడండి. ఎక్కువ లాంగ్ అవుతుంది అని చెప్పి కొంచెం నేనే ఫాస్ట్ మోడ్ లో పెట్టేసా. అది ఏ సాంగ్ తెలుసా? ఎర్ర జెండెన్నియల్లో ఆ సాంగ్ అనమాట. అంత క్లియర్ అయింది, ఇంకా వెళ్ళిపోయినాం చూడండి. గద్వాల్ శారీస్ ఇది ఫస్ట్ షాప్ అన్నమాట. ఇంకా చూసుకుంటూ వెళ్తున్నాము ఎట్లా ఏంటి ప్రైజెస్ అని చెప్పి. ఇది సెకండ్ షాప్. చూడండి అన్ని ఒకటే ప్యాటర్న్ లాగా అనిపించినాయి నాకైతే. అక్కడ పెద్దగా డిఫరెన్స్ ఏం అనిపించలేదు శారీస్. నేనైతే తీసుకున్నప్పుడు ఎందుకు నిలబడమని బయటకు వచ్చేసిన. వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు, చూసుకుంటారు మా అక్క వాళ్ళు. వచ్చిందండి వయ్యారి. మా పెద్దక్క కూడా వెళ్ళలేదు, బయటనే ఉన్నాం మేము. మీరు సెలెక్ట్ చేసుకోండి, ఓకే అయితే మేము వస్తామని చెప్పినాము. సో మన ఇంటికి వచ్చే వరకు 2:45 అయింది అనమాట. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. అక్క వాళ్ళని అక్కడ డ్రాప్ చేసేసి మేము వచ్చే వరకు ఫుల్ టయర్డ్ అయిపోయినాం. మా ఫేస్ మాది ఒకసారి చూడండి. సో ఈ వీడియో ఇంతే, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.